మేడం ఏమనిపిస్తోంది మెగా X70 ఇయర్స్? మీరు అలా హైలైట్ చేయకండి 70 అని, మాలాంటి అభిమానులకి చాలా బాధగా ఉంటుంది. మాకు కూడా అలానే ఉంది. లేదు 70 అనేది ఓన్లీ ఒక నెంబర్ మాత్రమే. ఆయన స్టిల్ ఇప్పుడు కూడా 30-35 అసలు. మీరు ఎప్పుడు ఏజ్ నుంచి ఆయన చూస్తూ వస్తున్నారు మీరు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అండి. నాకు ఊహ తెలిసి మేము సినిమాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా పిచ్చి నాకు. అంటే ఆ ప్రత్యేకమైన అభిమానం ఎప్పుడు వచ్చింది మీకు? ఆయన అంటే నాకు 12-13 ఇయర్స్ అప్పటి నుంచి నేను మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ అని చెప్పాలి. ఫస్ట్ బిగినింగ్ ఆయన చేసిన సినిమాలు అన్నిట్లో, రాధతో చేసిన, విజయశాంతితో చేసిన ఎమ్ముడుకు మొగుడు సినిమా అయితే ఎన్ని వందల సార్లు చేసి చూసానో నాకే తెలియదు. రాక్షస సినిమాలో అన్ని సార్లు, చంటబ్బాయి సినిమా అయితే ఆడియో కూడా పెట్టుకొని అస్తమాను వింటూనే ఉండేవాళ్ళం. నేను స్కూల్ నుంచి రావడం ఆడియో పెట్టుకోవడం వినడం. చిరంజీవి గారి సాంగ్స్, చిరంజీవి గారు అసలు ఎంత ఇష్టమో నాకు. రాధ ఒకటి, విజయశాంతి గారు ఒకరు, రాధ గారు ఒకరు, విజయశాంతి గారు ఒకరు. నాకు ఆయన పక్కన ఆయన ఫ్రేమ్లో ఉంటే వాళ్ళిద్దరూ ఉంటే భలే ఉంటుంది. నాకు చాలా ఇష్టం అన్నమాట. అంటే ఫ్రేమ్ లోనే ఆయన్ని చూస్తుంటే మీకు అలా అనిపిస్తే ఆయనతో పాటు మీరు మూవీస్ కూడా షేర్ చేసుకున్నారు, నటించారు. అసలు ఎంత ఇష్టం అసలు. ఎలా నాకు ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు చిరంజీవి గారితో అసలు చాలా సంవత్సరాలు ఆఫరే రాలేదు నాకు. నా ఫేవరెట్ హీరోలు ఇద్దరు, చిరంజీవి గారు, నాగార్జున గారు. సో ఇద్దరితో నేను సినిమాలు చాలా తక్కువ చేశాను. బాలయ్య బాబుతో చాలా ఎక్కువ చేశాను, వెంకటేష్ బాబుతో ఎక్కువ చేశాను యాక్చువల్గా. సో ఫస్ట్ టైం చిరంజీవి గారి నుంచి నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఒక ఆఫర్ రాగానే అత్తగారు చిరంజీవి గారికి త్రిష మదర్ క్యారెక్టర్ అనమాట అనగానే ఓకే చేసేస్తాను అని చెప్పి ఒక సినిమాలో సౌందర్య మదర్గా చేశాను, ఒక సినిమాలోనేమో రాధకి మన త్రిషకి మదర్గా, 2 సినిమాల్లో చిరంజీవి గారికి అత్తగారినే నేను. అంటే ఎలా అనిపించింది? చాలా అసలు ఎంత ఆనందం అంటే ఇన్ని వందల సినిమాలు చేసింది ఒక ఎత్తు, ఆయనతో చేసిన ఆ 4-5 సినిమాలు అవంతా ఒక ఎత్తు అనమాట. నాకు అది ఒక ప్రత్యేకం నాకు అంతే. ఇంకా ఎంత ఆయన ఎదుర్కొంటే చూసుకోవచ్చు కదా, నేను సెట్లో ఉన్నంతసేపు చూసుకోవచ్చు కదా. మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? చాలా క్లోజ్ గా మాట్లాడతారు, చాలా సరదాగా అనిపిస్తుంది అక్కడ, చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఈయన్ని చూడాలి. ఫస్ట్ మా మదర్ అండి, నేను ఇండస్ట్రీకి రావడానికి ఆవిడ డ్రీమ్. ఓకే. సో ఇండస్ట్రీకి తీసుకుని రావడం, ఆర్టిస్ట్ని చేయడం అంతా ఆవిడ డ్రీమ్. నా డ్రీమ్ ఏంటి, చిరంజీవి గారిని చూడాలి, చిరంజీవి గారిని చూడాలి, చెన్నై వెళ్తే చిరంజీవి గారిని చూడొచ్చు, చిరంజీవి గారితో యాక్ట్ చేయాలి, చిరంజీవి గారితో మాట్లాడాలి అని నా ఇంటెన్షన్ అనమాట. సో అమ్మ కష్టం ఎంత ఉందో నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం దానికి డబుల్ ఉండే. భగవంతుడు నా విషెస్ అన్ని ఫుల్ఫిల్ చేశారు. జనరల్గా చిరంజీవి గారిని నేను బావగారు అని పిలుస్తాను, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అంతా బావగారు అని పిలుస్తాను. సురేఖ గారిని అస్సలు ఎవరు పిలవరండి. సురేఖ గారిని నేను అక్కయ్య గారు అని పిలుస్తాను. అంటే నాగబాబు గారు వాళ్ళ అత్తయ్య గారు మా ఇంటి ఆపోజిట్ లో ఉండేవాళ్ళు అనమాట అండి. సో దట్ అక్కడికి వాళ్ళతో కమ్యూనికేషన్, ఎక్కడ పెళ్లిలో కలిసిన అక్క అనే పిలుస్తాను. అప్పుడప్పుడు మెగాస్టార్ గారు చిన్న చిన్న ఈవెంట్స్ లో కూడా మేము ఒకటి చూసాము, మిమ్మల్ని టీజ్ చేయడం, పేరు మర్చిపోయి అందంగా ఉన్న వాళ్ళని చూస్తే నేను పేరు మర్చిపోతాను, నేను ఇలా అంటాను దాంట్లో. అసలు చాలా నేనైతే షాక్, బావగారు నా పేరు మర్చిపోయారా అని ఒక షాక్. ఇంకా ఆయన నన్ను చూసి ఓకే 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 అని చెప్పి ఆయన చాలా మేనేజ్ చేశారు. చాలా అండి, చాలా అసలు చాలా ఇష్టం నాకు. ఏదన్నా ఒక అంటే ఈ లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో రజిత గారి వాళ్ళ అమ్మగారికి సడన్గా సీరియస్ అయిపోయింది అనమాట అండి. అప్పుడు నేను చిరంజీవి గారికి ఒక మెసేజ్ పెట్టా, ఫోన్ చేయలేదు నేను, మెసేజ్ పెట్టా, ఇలా ఉందండి వాళ్ళ అమ్మగారికి, తనకి ఇలా ఉంది, కరోనా అంటున్నారు, చాలా ఇదిగా ఉంది, పాప మా అమ్మాయి భయపడుతుంది, ఏదన్నా చేయాలి అండి, ఈ మెసేజ్ మీరు తొందరగా వినాలి అని కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని అని చెప్పి ఒక వాయిస్ మెసేజ్ పెట్టానండి ఆయనకి. అంటే ఆయన ఎక్కడుంటారో తెలీదు, ఏ బిజీలో ఉంటారో తెలియదు, ఈ మెసేజ్ ఎప్పుడు చూస్తారో తెలియదు, చూసేసరికి లేట్ అయితే ఏమవుతుందో తెలియదు, కానీ కాల్ చేసే ధైర్యం అయితే లేదు. అంటే ఎక్కడెక్కడ ఉంటారు కదా, మనం అలా కాల్ చేయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు అని. ఆయన ఇమ్మీడియట్గా మెసేజ్ విని కాల్ బ్యాక్ చేశారండి నాకు. కాల్ బ్యాక్ చేసి ఏమ్మా ఏంటి వాళ్ళ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది, ఏ హాస్పిటల్లో ఉంది అంటే, ఇలా ఉందండి ఈ హాస్పిటల్లో, బెడ్ అంతా ఉంది, బాగా చూస్తున్నారు, సరే నేను డాక్టర్స్ని పంపిస్తాను, ఆవిడ అక్కడే ఉండమనండి, మళ్ళీ షిఫ్ట్ చేయడం కూడా డేంజర్, వద్దు అని చెప్పి ఆయన ఆ అమ్మాయిని చూసుకుని తర్వాత రజితకి ఒక మెసేజ్ నాకు పంపించారు, రజితకి మెసేజ్ పెట్టు అని చెప్పి పంపించమని.
రజితాన్ని మేము ఉన్నాము, మీ అమ్మగారిని మా అమ్మగారి లాగా చూసుకుంటాము, నువ్వు టెన్షన్ పడకు, హ్యాపీగా ఉండమ్మా, నేను డాక్టర్స్ అది పంపిస్తాను అని ఆయన మెసేజ్ పెడితే ఆ మెసేజ్ నేను రజితకి ఫార్వర్డ్ చేశాను. మెగాస్టార్ చిరంజీవి గారు, హేమ, రజిత వీళ్ళందరూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన ముందు ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది వెళ్ళిపోయారు, దాంట్లో మేము కూడా. కానీ ఆయన ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవడం అనేది, కొన్ని వందల పనులు వేల పనులు ఉంటాయి వాళ్ళకి, మొబైల్ చూసుకునే టైం కూడా ఉండకపోవచ్చు కదా, కానీ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యారు. అది ఎంత ఆనందం అనిపించిందంటే ఆ రోజు. మీరు కూడా ఒకసారి ఒక వీడియో మెసేజ్ కూడా ఇచ్చారు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ సంబంధించి. మీకు ఒకనొక టైంలో బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ దొరకని సిచ్యువేషన్లో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచే మీకు సపోర్ట్ వచ్చింది, దొరికింది, మీరు మీ పాప కూడా వెళ్ళి స్వయంగా బ్లడ్ ఇవ్వటం, ఏంటి ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చింది? నాకు లేట్ ప్రెగ్నెన్సీ, పాప డెలివరీ సిజరిన్ అయింది. 5th డే నాకు స్టిచెస్ ఓపెన్ అయిపోయి బ్లీడింగ్ అయిపోయింది అనమాట. సో చాలా సీరియస్ కండిషన్. నాది O నెగిటివ్ బ్లడ్, నేను యూనివర్సల్ డొనేటర్, కానీ నాకు మాత్రం O నెగిటివ్ కావాలి. సో O నెగిటివ్ బ్లడ్ గ్రూప్ చాలా తక్కువ ఉంటుంది. అర్ధరాత్రి 2 గంటలకి మా హస్బెండ్ ఆల్రెడీ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి అడిగితే వాళ్ళు లేవని చెప్పేశారు, ఆ బ్లడ్ లేదు అని చెప్పేశారు. తర్వాత అప్పుడు మళ్ళీ చిరంజీవి గారిని, రాజా రవీంద్రని పట్టుకొని రాజా రవీంద్రకి ఫోన్ చేసి ఆపరేషన్ థియేటర్ నుంచి మాట్లాడారు. రాజా రవీంద్ర మీ అందరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, తను ఫోన్ చేసి ఇలా ఉంది పరిస్థితి అది ఇది అంటే మళ్ళీ ఆయన వాళ్ళకి ఫోన్ చేసి సార్కి ఫోన్ చేసి ఆయన అర్ధరాత్రి 2 గంటలకి బ్లడ్ పంపించి బతికిచ్చారు. అంటే ఎక్కడ రాజోలు, ఎక్కడ 11-12 ఏళ్ళ అమ్మాయిని ఒక 14 ఏళ్ళ వయసప్పుడు ఇండస్ట్రీకి రావడం, ఆయన చూస్తే చాలు అనుకున్న దాన్ని ఆయనకి ఇంత సన్నిహితం అవ్వడం, అంటే ఇది నా గొప్పతనం కాదండి, ఆయన గొప్పతనం. మీరు ఆయన గురించి మాట్లాడుతుంటేనే మీకు తెలియకుండా ఆ కళ్ళలో ఎమోషన్ అంటే అలాంటి సిచ్యువేషన్స్ నిజంగా అర్ధరాత్రి సినిమా రేంజ్లో అంటే అసలు 6కో 5కో పడిపోయిందండి బ్లడ్ అసలు యాక్చువల్గానే. సో బ్లడ్ ఎక్కించకపోతే నేను బతికేదాన్ని కాదు. లైఫ్ అండ్ సిచ్యువేషన్ అటు రాజా రవీందర్కి